నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అపుస్మా బెస్ట్ టీచర్స్ అవార్డు ఫంక్షన్ కు మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల స్థానిక భీమవరం రాస్తాలో ఉన్న స్వర్గధామం నందు 1000 పూల మొక్కలు నాటే కార్యక్రమం. తువ్వూరు మండలం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్పై దాడి. సంబంధిత కాంట్రాక్టర్పై నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహం. నంద్యాల నవనిర్మాణ సమితికి ఈ సంవత్సరం ప్రభుత్వం చేత స్వచ్ఛాంధ్రప్రదేశ్ కు అవార్డుకు ఎన్నిక. ఆలగడ్డ డిపోకు సంబంధించిన ప్రైవేట్ బస్ డ్రైవర్పై దాడిని ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. నంద్యాల పట్టణంలో ఉన్న వైద్యులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు వినతి పత్రం. నంద్యాల పద్మావతి నగర్ లో బీజేపీ నేత క్యాటరింగ్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుట్ట భోజనం. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అపుస్మా బెస్ట్ టీచర్స్ అవార్డు ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, అపుస్మా చైర్మన్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అపుస్మా నంద్యాల జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను ప్రదానం చేస్తుందని, దాన్ని ఆధారంగా తీసుకుని ప్రైవేట్ స్కూల్లో మంచి బోధన చేసే వారిని కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఈ అవార్డు కార్యక్రమం మంచి శుభపరిణామమని అన్నారు. ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తుకు మార్గదర్శకాలని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు పొందిన వారికి అభినందనలు తెలియజేశారు. వినూత్న బోధనా పద్ధతుల్లో విద్యార్థుల వృద్ధికి అంకితభావం, క్లిష్ట పరిస్థితుల్లోనూ అభ్యాస విజయాలను పెంపొందించడంలో స్ఫూర్తిదాయకమైన బోధన వంటి విషయాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అపుస్మా వారి బెస్ట్ టీచర్స్ అవార్డుల ప్రదానోత్సవంలో గుర్తింపు దక్కిందన్నారు. ఉపాధ్యాయులకు ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొని రావాలని, వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తానని తెలియజేశారు. అనంతరం అపుస్మా బెస్ట్ టీచర్స్ అవార్డు లోగోను ఆవిష్కరించారు. అలాగే బెస్ట్ టీచర్స్ అవార్డు పొందిన వారిని మెమెంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అపుస్మా స్టేట్ ప్రెసిడెంట్ తులసి విష్ణుప్రసాద్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, అపుస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శాంతినికేతన్ స్కూల్ అధినేత సుధాకర్, రామకృష్ణ, విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, గురు రాఘవేంద్ర, విద్యాసంస్థల అధినేత దస్తగిరి రెడ్డి, రావుస్ విద్యాసంస్థల అధినేత అప్పారావు, కేశవరెడ్డి, విద్యాసంస్థల అధినేత నాగిరెడ్డి కేశవరెడ్డి, వెంకటస్వామి, వికాస్ వలి, ఇషాక్ వలి, హుసేన్ బాషా, ఉత్తేజ్ కుమార్, హుసేన్ వలి, మహిన్ మరియు భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ అన్న. నడిపించేటువంటి రథసారథి అపుస్మా అధినేత పుల్లయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలానే వెలాసిటీ కాలేజ్ చైర్మన్ చీకటిని పోగొట్టేదే, వెలుగును ప్రసాదించేదే దీపం. గురు పూజోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం ఈనాటి ఈ అత్యద్భుతమైన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్నటువంటి మాన్య మంత్రివర్యులు, విశిష్ట అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తోంది అపుస్మా సార్. సార్
భావాన్ని అంతగా ప్రసరింపజేసిన మహనీయులు మహాత్ములు సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం వీరికి పుష్పమాల అలంకృతులను చేశారు మన విశిష్ట అతిథులు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అపుస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సుధాకర్ సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా అపుస్మా ఆధ్వర్యంలో ఈరోజు ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ఘనంగా బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో ప్రపంచ టీచర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా అపుస్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 మంది ఉపాధ్యాయులని బెస్ట్ టీచర్స్ అవార్డ్స్తో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు, మన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శబరమ్మ గారు, అలానే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, మరియు అపుస్మా రాష్ట్ర అధ్యక్షులు తులసి ప్రసాద్ గారు, ఇలా చాలా మంది అపుస్మా రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి నంద్యాల జిల్లాలో స్ఫూర్తిదాయకంగా ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జిల్లా కమిటీని ఘనంగా అభినందించడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరియు పాఠశాలలలో విద్యాసేవలు అందిస్తూ మరి మెరుగైన ఫలితాలు సాధించడంలో కానీ, విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టడంలో కానీ గురువుల యొక్క పాత్ర ఎనలేనిది. ప్రభుత్వ ఉపాధ్యాయులకి ప్రభుత్వం తరపునే అవార్డులు దక్కుతాయి కానీ ప్రైవేట్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి ఆ సందర్భము ఆ ఆస్కారం లేకుండా ఉంది. కాబట్టి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలే అందుకు పూనుకొని మరి ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నటువంటి మన ప్రైవేట్ స్కూల్ టీచర్స్ను కూడా వారి యొక్క సేవలు కూడా గుర్తించి గౌరవించాలనే ఉద్దేశంతో నంద్యాల జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరగడానికి సహకరించినటువంటి ప్రతి కరెస్పాండెంట్కి పేరు పేరున, అలానే ప్రతి ఒక్క బెస్ట్ టీచర్ అవార్డుకి సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరు తీసుకున్నటువంటి ఈ అవార్డు మీ బాధ్యతను మరింత పెంచుతుందని, మరింతగా మీరు విద్యాసేవలో బాధ్యతగా వ్యవహరించి మరి భవిష్యత్తులో మీరు పనిచేస్తున్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి పాఠశాల మేనేజ్మెంట్కి మరి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో మీరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పుష్ప ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్స్ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మైనార్టీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి గారు ఫరూక్ గారు మరియు మన పార్లమెంటు సభ్యురాలు ఎంపీ గారు హాజరై, మా అపుస్మా రాష్ట్ర నాయకత్వం కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా ప్రైవేటు పాఠశాలలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడంలోనూ, విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులకు పోటీపడి మా విద్యార్థులను విజేతలుగా నిలుపుతున్నటువంటి మా ఉపాధ్యాయ వర్గాన్ని బెస్ట్ టీచర్స్గా ప్రమోట్ చేసి వారికి కూడా సన్మానం, సత్కారం, గౌరవం దక్కాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో మా అపుస్మా ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్స్ అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేయడమైనది. నంద్యాల స్థానిక భీమవరం రాస్తాలో ఉన్న స్వర్గధామం నందు 1000 పూల మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మొక్కలు నాటారు. అలాగే పోయిన సంవత్సరం దసరాకి మంత్రి ఫరూక్ గారి చేతుల మీదుగా నాటిన 4000 పూల మొక్కలు ఈ రోజు ఒక అందమైన బృందావనంగా తీర్చిదిద్దబడ్డాయని ఆనందం వ్యక్తం చేశారు. సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, దుర్భరమైన పరిస్థితుల్లో పబ్లిక్ టాయిలెట్స్ గా వాడుకునే శ్మశాన వాటికలను నవనిర్మాణ సమితి ఒక ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన శ్మశాన వాటికలుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ఈ స్వర్గధామం రాయలసీమలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి, జడ్చర్ల పట్టణాల నుంచి కూడా వచ్చి స్వర్గధామాన్ని ఏ విధంగా నిర్వహించేది తెలుసుకొని పోవడం నంద్యాల స్వర్గధామం యొక్క కృషిని అభినందించదగ్గ విషయమన్నారు.
అంతేకాకుండా ఇందులో పనిచేస్తున్న స్వర్గధామం సేవకులు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అన్ని సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వర్గధామం అధ్యక్షులుగా డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ఇంకా కొన్ని వసతులు ఈ స్వర్గధామంలో చేయవలసిన అవసరం ఉంది, దానికోసం ఆర్థిక వనరులు అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇంకొక వైకుంఠ రథం ఇంకా కావాల్సి ఉందన్నారు. అలాగే నంద్యాల చుట్టుపక్కల గ్రామాలకు కూడా స్వర్గధామం సేవలను ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. అనంతరం మంత్రి ఫరూక్ గారి చేతుల మీదుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, నిరవాటి సత్యనారాయణ, 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జున, పబ్బతి వేణు, గెలివి రామకృష్ణ, సి రాజశేఖర్, కొమ్ముహరి, సముద్రాల పాండురంగయ్య, బొగ్గారపు సత్యనారాయణ, బాబురావు, చిత్తలూరు రాంప్రసాద్, నిరవాటి మధు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. క్లుప్తంగా మన మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే పద్మావతి నగర్ యొక్క 100 ఫీట్ రోడ్డుని ఆర్చ్ దగ్గర నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వరకు ఎక్స్టెన్షన్ సంవత్సరంలో దుర్భరమైన పబ్లిక్ టాయిలెట్ గా దుర్గంధ పూజితమైనటువంటి శ్మశాన వాటికలను మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంలో నవనిర్మాణ సమితికి అప్పగించడం జరిగింది. ఆలోచన ఆయన వెనకల రథసారథులుగా మేమందరము ఎం శివకుమార్ రెడ్డి గారు, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, స్వచ్ఛ అవార్డు రాష్ట్రీయ స్థాయిలో గెలుచుకున్నటువంటి శివకుమార్ రెడ్డి గారు, మేమందరం కూడా కలిసి మొదలు పెట్టాము. ఇక్కడ కరెక్ట్ గా సంవత్సరం దసరా సెప్టెంబర్లో చాలా గడ్డిమయంగా ఎండతో ఉన్నటువంటి ఈ స్వర్గధామం అనే దాన్ని బృందావనంగా 4000 మొక్కలు మన ఫరూక్ గారే ఒక సంవత్సరం ఇక్కడ మొక్కలు నాటారు. ఆయన నాటిన మొక్కలు ఒక సంవత్సరం వాటి ఫస్ట్ బర్త్డేని ఈ రోజు జరుపుకుంటున్నాయి. మళ్ళీ ఈ రోజు 1000 మొక్కలను మేము మొదలు పెట్టాం. ఇందులో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ వసతులు సౌకర్యాలను చూసి నంద్యాల స్వర్గధామము ఒక మంచి అంత్యక్రియలకు ఉపయోగపడేది. మినిస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనిషి భక్తి ఉంటే, సాయి భక్తి ఉంటే సిద్ధికి, వెంకటేశ్వర స్వామి భక్తి ఉంటే తిరుపతికి, శివుడి మీద భక్తి ఉంటే శ్రీశైలం వెళ్తాం. కానీ చనిపోయిన తర్వాత మనిషి రావలసిన ఒకే ఒక స్థలం ఇక్కడ, అంటే ఈ శ్మశాన వాటికకి. అటువంటి శ్మశాన వాటికను ఒక మంచి వసతులు, ఆ వసతులు మీకు అందరికీ చూస్తూనే ఉన్నారు. ముందున్నటువంటి 3 ఎకరాల్లో ఇది అంత్యక్రియలు జరిగే స్థలం కాదు, ఒక ఉద్యానవనంగా తీర్చిదిద్దాం. 12 రాశులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలతో రాశివనం, నక్షత్రవనం, ముందు ఒక బృందావనం మొదలు పెట్టాం. ఇక్కడ వైకుంఠ రథము, ఫ్రీజర్ బాక్స్, ఫోన్ కాల్ తోనే వాళ్ళ ఇంటికి నంద్యాలలో ఇక్కడ ఉన్నా కూడా ఫ్రీగా పంపించే ఏర్పాటు చేస్తున్నాం. అది అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత హరిశ్చంద్ర ఘాట్ క్రియేషన్ చేసుకున్న వాళ్ళు, కాల్చే వాళ్ళకు కర్ర, నూనె, నైవేద్యము, దీపము, ధూపము అన్ని కూడా మనం ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ గోల్నాకలు కూడా కట్టారు, ఇంత బాగాలేదు. ఇది మూసీ నది మీద. అదేవిధంగా అదేంటి ఏంటంటే హైదరాబాద్ అది కూడా బాగాలేదు, కానీ మన నంద్యాల చూస్తే చాలా బాగుంది. హైదరాబాద్లో కూడా మున్సిపల్ మినిస్టర్ ఇప్పుడు చూసా కొన్ని సంస్థ అప్పుడు కూడా వచ్చాయి చాలా వరకు. మున్సిపాలిటీ ఇవ్వాలి శ్మశాన వాడికి చాలా చూసాం, చాలా ఇప్పుడు కూడా బాగాలేవు. వాటి మూసారం బాగులు మన వస్తే మొత్తం మునిగిపోయింది, అన్ని కొప్పలు కట్టేసినారు అక్కడ ఇప్పుడు. కాబట్టి దీని భవిష్యత్తులో మళ్ళీ ఎందుకంటే ఊరు పెరిగితే టీవీ నగర్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇది కూడా పోతుంది. దీన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ పవర్ ప్లాంట్ కోసం మనం మున్సిపాలిటీ వరకు అడుగుతున్నారు, ఇక్కడే పక్కనే. మళ్ళీ మీరు మాకు స్థలం వస్తే మేము ఇక్కడ 33 kV స్టేషన్ ఒకటి ఏర్పాటు చేస్తాము, దయచేసి ఇవ్వని చెప్పి అడుగుతున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు చెప్తా ఉన్నాం, మీరు ఏర్పాటు చేస్తే మనకు ఇక్కడ నంద్యాల 1 టౌన్ ఏరియాలో ఎప్పుడంటే రాత్రి కరెంట్ పోతుంది, మళ్ళీ ఎప్పుడు కనెక్షన్ వస్తుంది మనకు తెలుసు. కాబట్టి దయచేసి వారికి ఎవరైతే అడిగినారో ఆ స్థలం 1 ఎకరానో 1 ఎకరా పీవీ నగర్లో ఏర్పాటు చేసి దాన్ని చేయండి. అక్కడ మన దగ్గర కరెంట్ చిన్న 33 kV లేకపోతే 11 kV ఒక స్టేషన్ పెడతాం. 2 అడుగుతా ఉన్నారు వాళ్ళు, ఎన్జిఓస్ కాలనీ కానీ ఇది కానీ. ఇది ఇక్కడ ఇస్తే ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం. అది ప్రభుత్వ స్థలం కాబట్టి అది ఇవ్వడానికి అభ్యంతరం లేదు. ఆర్డీఓ గారు చెప్తా, తద్వారా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఇవ్వమంటది. ఇది మీ చేతులు అయితే వాళ్ళ చేతులు నాకు తెలుసు, కానీ వాళ్ళు అడుగుతా ఉన్నారు.
మినిస్టర్ కూడా చెప్పాడు నాకు, పరువు గారు కొత్త స్టేషన్లో పెడతాం, కొద్దిగా సహకరించండి. దీన్ని దృష్టి పెట్టుకొని చేయండి, మనం ఏం చేయకపోతే. కడప జిల్లా దువ్వూరు మండలం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్పై దాడి జరిగింది. ఆలగడ్డ నుండి మైదుకూరుకు వెళ్తున్న బస్సులోని ఒక వ్యక్తి బస్సు ఆపలేదని డ్రైవర్పై దుర్భాషలాడుతూ దాడి చేశారు. దాంతో ఆలగడ్డ డిపోకు చెందిన 25 హైర్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఆలగడ్డ డిపోకు చెందిన హైర్ బస్సు డ్రైవర్పై జరిగిన దాడికి నిరసనగా ఆలగడ్డ, నంద్యాల, కోయిలకుంట్ల, ఆత్మకూరు, నందికొట్కూరు, మైదుకూరు, కడప, రాజంపేట, జమ్మలమడుగు తదితర ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్లు ఈ రోజు ధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆలగడ్డ నుంచి మైదుకూరుకు వెళ్తున్న బస్సులో గుడిపాడు వద్ద డ్రైవర్ను కొట్టడం వల్లే ఈ సమస్య మొదలైందని, డ్రైవర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అద్దె బస్సు డ్రైవర్లు డిమాండ్ చేశారు. బస్సులో దాదాపు 133 మంది ప్రయాణికులు ఉన్నా ఎవరు కూడా ఆపలేకపోయారని, ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అద్దె బస్సు డ్రైవర్ల ధర్నాతో డిపోలో దాదాపు 35 బస్సులు నిలిచిపోయాయి. బస్సులో రాకపోవడంతో ఆలగడ్డ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలబెట్టదని ఎక్కినారు, ఎక్కి గొడవ పడుతున్నారు, బూతులు ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారు. బస్సు ఆపలేదని సైడ్ నిలబెట్టినామని చెప్పి రాయి తీసుకొచ్చి మంచి డ్రైవర్ను కొట్టాను, అసభ్యంగా మాట్లాడుతున్నారు. డోర్లో నిలవన్నందుకు మేము లోపలికి రామ్మండి అనేందుకు వాళ్ళు కొట్టారు. దిగిపోయిన సైడ్ పెట్టిన బండి పోలా సైడ్ పెట్టేసిన బండి సైడ్కి పెట్టా అని చెప్పి రాయి తీసుకొని కొట్టాను. ఎంతమంది మామూలుగా అయితే ఎక్కడ ఆపినారు దాన్ని? దువ్వులోనా? గుడిపాడు దాటినాక. గుడిపాడు దాటిన తర్వాత మరి ఈ విషయం పోలీసులకు చెప్పినారా? పోలీసులకు చెప్పినాం, కేసు చేసినాం, ఎఫ్ఐఆర్ చేసినాం, అన్నీ అయిపోయింది. కలుషిత నీరు తాగి రోగాల బారిన పడితే ఎవరు బాధ్యులని, సమ్మర్ స్టోరేజ్ ను శుభ్రం కూడా చేయలేరా, చేతకాకపోతే తప్పుకోండి, పనిచేసేవారు వస్తారంటూ సంబంధిత కాంట్రాక్టర్ పై నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం లక్ష్మాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పరిశీలించారు. సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పగిడ్యాల మండలం, జూపాడు, బంగ్లా మండలం గ్రామాలకు వేసవిలో దాహర్తిని తీర్చేందుకు ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి ఈ 2 మండలాల ప్రజలకు అంకితం చేస్తే ప్రజలకు మంచినీళ్ల సదుపాయం కల్పించకుండా నిధులు దుర్వినియోగం చేస్తూ స్టోరేజ్ ట్యాంక్ శుభ్రం లేకుండా వాటర్ సరిగా ఫిల్టర్ చేయకుండా పంపిణీ చేస్తే ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు. కాంట్రాక్టర్తో చర్చించి నీటిని సరిగ్గా శుద్ధి చేసి ప్రజలకు దాహర్తిని తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్డీ ఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుడగజంగం సిరిగిరి సుజాత, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఎంపీ పాల్గొన్నారు. ఏదైనా వాళ్లకు బాధ్యత ఉందా లేదా? కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు మరి ఎందుకు క్లీనింగ్ చేస్తలేదు ఇక్కడ? మరి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చిన? అవన్నీ నాకు తెలియదు. అట్లా ప్రజలు చనిపోయినా నాకు 2 రోజుల్లో వైసీపీ పాపం ఆయనే పెద్ద ఎమ్మెల్యే ఇక్కడ, లేకపోతే ఊరికే జగన్ గారు ఎట్లా 11 మందిని పంపిస్తలేడు, ఇదే ఈ కాంట్రాక్టర్లను పోయి పంపించమనండి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వాళ్ళే అనే ఫీల్ అయిపోతున్నారు కదా. ఎవరండి, ఎవరు వీళ్ళు అంతా? ఏం పని కూడా చేయకుండా ప్రజలు చనిపోయినా పర్లే, ప్రజలకు ఇబ్బంది అయినా పర్లేదు, హెల్త్ మీరు చూసుకోవాలి కదా. ఇవాళ చేయనప్పుడు మీరు చేయాలి కదా. ఇది వీళ్ళు ఎవరికైనా ఏమన్నా అయితే ఏంటి? ఎవరు బాధ్యత తీసుకునేది? ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఆ కాంట్రాక్టర్ గారిని ఫోన్ చేసి మీరు మాట్లాడండి. ఇమ్మీడియట్ గా చేస్తాడా లేకపోతే కేసు నేనే పెట్టిస్తాను. 5 సంవత్సరాలు అయిందంట క్లీన్ చేయక. కాంట్రాక్ట్ వైసీపీ ఉన్న టైంలో కూడా తీసుకోలే. మరి డబ్బులు మింగి కూర్చున్నట్టున్నాడు, అందుకే బొజ్జ ఇంత పెరిగింది ఆయనది. చూడండి, నాకు ఇమ్మీడియట్ 2 days లో అది నాకు చెప్పి. నంద్యాల నవనిర్మాణ సమితికి ఈ సంవత్సరం ప్రభుత్వం చేత స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ అవార్డుకు ఎన్నిక చేయడం జరిగింది. 7 ఎకరాల స్థలంలో మున్సిపాలిటీకి హిందూ శ్మశాన వాటిక, స్వర్గధామాన్ని, ఒక పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన, గౌరవప్రదమైన శ్మశాన వాటికను ఏర్పాటు చేసి అంత్యక్రియలకు కావలసిన అన్ని వసతులు, సేవలను క్రమబద్ధీకరించి సేవ చేసినందుకు ఈ స్వచ్ఛాంధ్ర అవార్డును ఇవ్వడం జరిగింది. అందులో పనిచేస్తున్న స్వర్గధామం సేవలకు, అలాగే స్వర్గధామం మెంబర్స్ అందరికీ గర్వకారణం. ఈ స్వర్గధామాన్ని ఇంకాస్త మెరుగైన భవిష్యత్ ప్రణాళికతో నంద్యాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తామని తెలియజేయడమైంది. ఈ అవార్డును స్వర్గధామం అధ్యక్షులు డాక్టర్ చిత్తలూరు మధుసూదన్ రావు, కలెక్టర్ రాజ్ కుమార్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెరవాటి సత్యనారాయణ గారు, గెలివి రామకృష్ణ బాబురావు, చిత్తలూరు రాంప్రసాద్, కొమ్మహరి, తిమ్మారెడ్డి, పాలూరు సుబ్బారావు గారు అందరితో కలిసి ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. వేదికను ప్రకాశవంతం చేసినటువంటి అతిరథ మహారథులకు, ఆహుతులైన ప్రేక్షకులకు, కాలాతీతం కాబట్టి కేవలం 2 నిమిషాలే మాట్లాడతాను. మనిషి యొక్క జీవితంలో జననం, జీవనం, మరణం
జననం మంచి ఆసుపత్రి కావాలనుకుంటాం, జీవితం మంచి ఇల్లు కావాలనుకుంటాం, మరణం కూడా మనం ఎవ్వరూ తప్పించుకోలేనటువంటి దశ. అది కూడా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన శ్మశాన వాటికలో జరగాలన్న ఉద్దేశంతో నవనిర్మాణ సమితి మున్సిపాలిటీ నుంచి 7 ఎకరాల స్థలంలో భీమవరం రస్తాలో నేను డాక్టర్ మధుసూదన్ రావు నంద్యాల వైద్యుల సంఘం అధ్యక్షుడిగా, నవనిర్మాణ సమితి అధ్యక్షుడిగా ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. పోయిన సంవత్సరం ఇదే నెలలో మన గౌరవ మంత్రివర్యుల గారి చేత 4000 మొక్కలు నాటించాం. మళ్ళీ రేపులా ఎల్లుండి 8వ తేదీ ఉదయం 10 గంటలకు మళ్ళీ మన మంత్రివర్యుల గారి చేత మళ్ళీ 1000 మొక్కలు నాటిస్తున్నాం. దయచేసి మీకు వీలున్నప్పుడు భీమవరం రస్తా స్వర్గధామాన్ని మీరు విజిట్ చేస్తే నవనిర్మాణ సమితి దుర్గంధపూరితమైన పశువులు, మేకలు, కుక్కలు, పందులతో తిరుగుతున్న చాలా నాగరిక ప్రపంచం తట్టుకోలేని శ్మశానాన్ని ఈరోజు ఒక సుందర ఉద్యానవనంగా తీర్చిదిద్దాం. నాకు ఈ అవకాశము, ఈ అవార్డుకు నాకు దోహదం ఇచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. కోయిలకుంట్ల పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు నిన్నటి రోజున ఆళ్లగడ్డ డిపోకు సంబంధించి ప్రైవేట్ బస్సు డ్రైవర్పై దాడిని ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎం సుధాకర్, ప్రైవేట్ బస్సు యూనియన్ డిపో సెక్రటరీ వెంకటేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత నుంచి మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ప్రైవేట్ డ్రైవర్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారికి రక్షణ కల్పించాలి. వారికి ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎటువంటి జాబ్ సెక్యూరిటీ కానీ, రక్షణ కానీ, వేతనాలు పెంచుకునేందుకు వారికి ఎటువంటి హక్కులు లేకపోవడం చాలా అన్యాయమని వారు తీవ్రంగా ఖండించారు. రాబోయే కాలంలో ఇలాంటివి పునరావృతం కాకుండా ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మించి ఎక్కించుకున్నా అని మాకేం పేరు వస్తుంది, చెడ్డ పేరు. తక్కువ ఎక్కించుకొని వచ్చినా అని ఆపలేదని మమ్మల్ని శిక్షించుతాం. దావుల ప్యాసింజర్ ఏం జరిగినా అని మీరు పడాల్సిందే అని మా అధికారులు అంటున్నారు. తిట్టించుకోవాల్సిందే అంటున్నారు. ఎన్ని రోజులు ఇట్లా కొట్టాడి తిట్టాడి మేము ఎన్ని రోజులని ఈ ఉద్యోగాలు చేయాలి? మాకు ఏదైనా అని రక్షణ కల్పించాలి. మా డ్రైవర్ల తరఫున నేను అడుగుతున్నాను. ఏ డ్రైవర్స్ ఒకటే స్థాయికి ఈరోజు ప్రయాణికులు అడ్డగోలుగా ఇక్కడ జరుగుతుంది. కానీ ఆర్టీసీ కెపాసిటీ ప్రకారంగా ఈరోజు మనం వాళ్ళు చెప్తున్నారు, ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కానీ ఎవరు అది నిబంధనలు పాటించలేదు. ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళు చెప్పడం వల్ల ఈ రకంగా అన్యాయంగా దాడులు పాల్పడడం, అతని యొక్క డ్రైవర్ యొక్క కళ్ళబొగలు కొట్టి ఈరోజు ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసినారు. దీన్ని మేము సిఐటిగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము భవిష్యత్తులో ఆర్టీసీ యొక్క అయితే కార్మికుడు ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో వారికి యొక్క కుటుంబానికి నష్టపరిహారం కట్టాలా, దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే ఆర్టీసీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తప్పకుండా అమలు చేయాలని చెప్పి మేము డ్రైవర్ల తరఫున మేము కోరుతున్నాం. రాబో కాలంలో హైయర్ బస్సు డ్రైవర్లకు కానీ ఎవరికైనా కానీ కార్మికులకు ప్రతి ఒక్కరు కూడా రక్షణ కల్పించాలా. ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల బతుకు భారమైంది. ఇంతకాలం కాలిడ్చుకుంటూ కాలం వెళ్లదీసిన నెట్వర్క్ ఆసుపత్రులు ఇక కాలు కదపలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అందుకే నెల 10వ తేదీ నుండి ఎన్టీఆర్ వైద్య సేవలను నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న వైద్యులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఇంతకాలం ఏదో విధంగా పంటి బిగువున కష్టాలను భరిస్తున్నా గానీ ఇక మాత్రం భరించలేకపోతున్నాం. నెట్వర్క్ ఆసుపత్రులకు ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి రావాల్సిన బకాయిలు సుమారు 2700 కోట్ల పైమాటే. ఈ బకాయిలు ఏ నెలకు ఆ నెల పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. పోనీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా ప్రయత్నం జరుగుతోందా అంటే అది జరగడం లేదు. ఆశా కార్యవర్గం బకాయిల విడుదల కోసం ప్రభుత్వం పెద్దలను కలిసి ఎన్నిసార్లు విన్నవించినా అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెబుతున్నారే తప్ప ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం కనిపించడం లేదు. ఫలితం కనిపించడం 10వ తేదీ నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రమంతా ఇప్పుడు కొత్తగా మారినారు. ఆరోగ్య సేవ ట్రస్ట్కి అది
సార్. సార్ ఒక ఫోటో ఇస్తా సార్. నంద్యాల డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ ఈరోజు డాక్టర్ల సంఘం తరపున చాలా బాధాకరమైన ఒక విశేష న్యూస్ని చెప్పాలనుకుంటున్నాం. మేము 10వ తారీఖు అంటే ఎల్లుండి శుక్రవారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేయడం జరుగుతున్నది. ఇది చాలా బాధాకరంగా మేము కూడా చాలా పెద్ద మనసు చేసుకొని బాధగా చెప్పాల్సి వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణాలు వచ్చేసి మనకి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఎప్పుడైతే 2007 నుంచి ప్యాకేజీలు అనేటివి మాకు నిర్ణయం చేయబడినాయో అప్పటి నుంచి ఇప్పటికి అంటే గత 18 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఈ ప్యాకేజీలు 2007లో వచ్చే ప్యాకేజీలు ఇప్పుడు కూడా అలాగే నడుస్తూ ఉన్నాయి. ఇంత ఇన్ఫ్లేషను, కరోనా, మందుల కాస్ట్ పెరగడము, ఆసుపత్రుల కాస్ట్ పెరగడము, పరికరాల కాస్ట్ పెరగడము, సేవల్లో అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ ఉన్నా కానీ ప్రభుత్వం ఈ గత 18 ఏళ్ళుగా ఎప్పుడు మాకు పిలిచి ఈ ప్యాకేజెస్ రివిజన్ చేసి మాకు కూడా అండగా నిలుస్తూ ఆదుకుంటూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇంకా రాష్ట్రంలో ముందరికి తీసుకునే ప్రయత్నం జరగలేదు. మేము ఎన్నిసార్లు వాళ్ళకి విన్నపించినా జరగకపోవడం అనేది బాధాకరం. రెండవది, ఇప్పుడు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది తీసేసి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనే ఒక కొత్త స్కీమ్ని తీసుకొని వస్తున్నారు. దీనిలో మా ప్రమేయం ఎటువంటిది లేదు. ప్రభుత్వాన్ని మేము విన్నపిస్తున్నాము, మమ్మల్ని కూడా ఈ స్కీమ్లో యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అంటే అడుపుదోట్లు ఎలా ఉంటాయి మాతో ఒకసారి డిస్కస్ చేసి దీన్ని ముందరకు తీసుకొస్తే బాగుంటుందన్న ఇంకొక విన్నపం. మూడవది, బకాయిలు. గత సంవత్సరంగా ఆరోగ్యశ్రీ సేవలు మేము అన్ని ఆసుపత్రులు నిర్వహిస్తున్నా, మాకు ఎన్టీఆర్ వైద్య సేవలు నిర్వహిస్తున్నా గత సంవత్సరంగా ఆల్మోస్ట్ 2700 కోట్ల దాకా రాష్ట్రమంతా ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే, ప్రభుత్వ ఆసుపత్రులు చెప్పట్లేదు, ప్రైవేట్ ఆసుపత్రులకు 2700 కోట్లు బకాయిలు ఉండడము, సంవత్సరంగా మేము ఈ ఆరోగ్యశ్రీ సేవలని నిలిపివేయకుండా ఇన్ని రోజుల నుంచి కూడా మేము కొనసాగిస్తున్నాం. కానీ ఇంకా మేము కూడా భారం ఎక్కువ అయిపోతా ఉంది. అందుకు ఈ కష్టమైన నష్టమైన కొద్దిగా ఈ నిర్ణయానికి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అసోసియేషన్ అంటే ఆశా అని అంటారు, అది రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ కమిటీ విజయవాడ నుంచి 10వ తారీఖు నుంచి రాష్ట్రమంతా స్ట్రైక్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, బట్ ముఖ్యమైన 3 పాయింట్లు ఇవే. 1 ప్యాకేజ్ రివిజన్, 2 యూనివర్సల్ హెల్త్ స్కీమ్, 3 బకాయిలు. సో ప్రజలందరికీ 10వ తారీఖు నుండి ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేయబడుతున్నాయని విన్నపిస్తున్నాం. దీనికి మేమందరం కూడా చాలా సంకోచిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తరపున ఒక బాధాకరమైన వార్త చెప్పవలసి వస్తుంది. ఈ నెల 10వ తారీఖు నుంచి మేమందరము స్ట్రైక్కు వేయాలని అనుకుంటున్నాము. దీనికి గల కారణాలు మన మణదీప్ గారు స్పష్టంగా చెప్పారు. 1 ప్యాకేజ్ రివిజన్స్, 2007 నుంచి ఉన్న ప్యాకేజ్ మధ్యలో ఒక 5% మాత్రం రివిజన్ చేయగలిగింది. ఇన్ఫ్లేషన్ ద్వారా దాదాపు డబుల్ కావాల్సిన ప్యాకేజ్ అలానే ఉండిపోయినాయి. దీని ద్వారా అత్యంత అధునాతనమైన వైద్యం చేయాలంటే ఈ పరికరాలు కొనడానికి చాలా కష్టం అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ మెడికల్గా డెవలప్ కావడం చాలా కష్టంగా ఉంది. ఈ ప్యాకేజ్తో మేము పెద్ద పెద్ద పరికరాలు కొనాలంటే చాలా కష్టము. కాబట్టి చాలా పెద్ద పెద్ద కేసులన్నీ కూడా హైదరాబాద్ అలాంటి నగరాలకు వెళ్ళి అక్కడ పే చేస్తున్నారు. కానీ మనము డెవలప్ కావాలంటే, మన ఆంధ్రప్రదేశ్ స్వతహాగా డెవలప్ కావాలంటే ఈ ఉన్న ప్యాకేజ్ వలన చాలా కష్టము. ఎందుకంటే చాలా సైట్ రేట్లు పెరిగిపోయినాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, ఎంప్లాయీస్ శాలరీలు పెరిగిపోయినాయి, ఎక్విప్మెంట్ కాస్ట్లు కూడా పెరిగిపోయినాయి. కాబట్టి మనకు ప్యాకేజ్ రివిజన్ చేయకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ మెడికల్గా ఇంతకంటే డెవలప్ కావాలంటే చాలా కష్టము. మనకున్న రెవెన్యూ అంతా కూడా పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పోతుంది, మనకు మిగలదు. రెవెన్యూ అంతా మనకు మిగలదు. ఏదో చిన్న చిన్న కేసులు తప్పితే మనం కూడా వైద్యపరంగా పెద్ద పెద్ద కేసులు చేయడము, పెద్ద పెద్దగా లాభపడం అనేది ఉండదు మెడికల్గా అని ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. తర్వాత మనకు ఉన్న బకాయిలు కూడా చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇస్తున్న డబ్బులు అంటే నెలకు 300 కోట్ల దాకా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే మనకు గవర్నమెంట్ నుంచి వస్తున్నది 50 నుంచి 70 కోట్లు మాత్రమే వస్తుంది. పాత బకాయిలతో పాటు ఇప్పుడు చేస్తున్న కేసులకు కూడా అమౌంట్ రాకపోవడం వల్ల పెండింగ్ బకాయిలు చాలా పెరిగిపోయినాయి. మేము హాస్పిటల్ నడపలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఎందుకంటే హాస్పిటల్ నడపాలంటే రెంట్లు, పవర్, ఎక్విప్మెంటు, శాలరీస్ అవన్నీ కలుపుకుంటే కనుక మనకు మెయింటైన్ చేయలేని స్థితిలో ఉన్నాము. ఏ బ్యాంకర్స్ కూడా మాకు ఓడి
ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఓడి కోసం బ్యాంకుకి వస్తున్నాయి అంటే వాళ్ళు ఫోన్లు ఎత్తే పరిస్థితి కూడా లేదు. ఇంతకుముందు గత 10 సంవత్సరాల ముందు అయితే వాళ్ళే మా దగ్గరకు వచ్చి లోన్ల కోసం అడిగేవాళ్ళు. ప్రస్తుత పరిస్థితి మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇదందరూ అధికారులు మరియు ప్రజలు మన్నించి ఈ ఇన్కన్వీనియన్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. నంద్యాల పద్మావతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన భీమేశ్వర బుట్ట భోజనం వెజిటేరియన్ హోటల్ ను జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్ ప్రారంభించారు. బీజేపీ నేత క్యాటరింగ్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాటరింగ్ రమేష్ ఆధ్వర్యంలో బుట్టబొమ్మ భోజనం భీమేశ్వర బుట్ట భోజన హోటల్ ను పద్మావతి నగర్ లో ఏర్పాటు చేయడంపై ఎన్ఎండి ఫిరోజ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన సాంప్రదాయ రుచులతో ఇంటిని మరిపించే వంటకాలతో బుట్టలో భోజనం ప్యాక్ చేసి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కసెట్టి చంద్రశేఖర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రవినా ఏం నరం కనిపిస్తున్నావు? మా ప్రత్యేకత బుట్ట భోజనం, భీమేశ్వర బుట్ట భోజనం. బుట్టలో భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తూ ఉన్నాము. కవర్లు కూడా బయోప్యాక్ కవర్లతో పార్సల్ చేసిస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు నాణ్యమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేసి అందరికీ అందిస్తున్నాము. కావున నంద్యాల పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మా భోజనాన్ని ఒకసారి వచ్చి విజిట్ చేసి మా హోటల్ను ఆశీర్వదించవలసిందిగా పట్టణ ప్రజలందరికీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పద్మావతి నగర్లో భీమేశ్వర బుట్ట భోజనం అన్నగారు పిలిచినారు. మంచి, ఎందుకంటే నాకు ఈ రోడ్ అంతా నాన్ వెజ్ ఎక్కువ, అంటే ఫస్ట్ హోటల్ అనుకుంటా వెజిటేరియన్ హోటల్, చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. పేషెంట్స్ అంతా ఎక్కువ ప్రిఫర్ చేసేది వెజిటేరియనే. దానికోసం అన్నగారికి ఇట్లాంటి ఇంకా 2-3 ఆల్రెడీ అన్నగారు క్యాటరింగ్లో ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకా నెక్స్ట్ టైం ఖచ్చితంగా వచ్చి నేను ఆ భోజనం టేస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఇంకా 2-3 బ్రాంచ్లు మీరు పెట్టుకోవాలని కోరుకుంటూ, అట్లానే 16వ తారీఖుకి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వస్తున్నారు నంద్యాల జిల్లాకి. అంతనే అందరికీ, నంద్యాల వాసులందరికీ చాలా భారీ ఎత్తున మనం ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అపుస్మా బెస్ట్ టీచర్స్ అవార్డు ఫంక్షన్ కు మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల స్థానిక భీమవరం రాస్తాలో ఉన్న స్వర్గధామ మందు 1000 పూల మొక్కలు నాటే కార్యక్రమం. దువ్వూరు మండలం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్పై దాడి. సంబంధిత కాంట్రాక్టర్పై నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహం. నంద్యాల నవనిర్మాణ సమితికి ఈ సంవత్సరం ప్రభుత్వం చేత స్వచ్ఛాంధ్రప్రదేశ్ కు అవార్డుకు ఎన్నిక. ఆలగడ్డ డిపోకు సంబంధించిన ప్రైవేట్ బస్ డ్రైవర్పై దాడిని ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. నంద్యాల పట్టణంలో ఉన్న వైద్యులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ వినతి పత్రం.
నంద్యాల పద్మావతి నగర్ లో బీజేపీ నేత క్యాటరింగ్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుట్ట భోజనం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.